భారతీయ జనతా పార్టీ మీ ఆశీర్వాదంతో అధికారంకి వస్తే ఈ 3 పనులు మాత్రం చేస్తుంది. 1, డబుల్ బెడ్రూమ్ కట్టించే బాధ్యత మాదే. 2, పేదవాళ్లకు గుంట భూమి ఇచ్చే బాధ్యత మాదే. 3, పేదవాళ్ళకి ఇచ్చిన భూములు గుంజుకోకుండా వాళ్ళకే హక్కులు కల్పించే బాధ్యత మాదే. ఇవాళ చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే, కానీ ఒక్కటి మాత్రం తప్పకుండా చెప్పుకోవాలి. మీరు ఈ మధ్యకాలంలో ముసలి వాళ్ళకు పెన్షన్ తీసుకుంటున్నకు మా కొడుకు ఇస్తాడు అంటాను. ఎవరమ్మా నీకు పెన్షన్ ఇచ్చాడంటే పెద్ద కొడుకు ఇస్తాడంటాను. కడుపులో పుట్టిన బిడ్డడు మీకు అన్నం పెట్టకపోతే అన్నం పెడుతున్నవాడు కేసీఆర్ అని చెప్తున్నమాట. వాస్తవా కదా? అంతేకాదు కళ్యాణ లక్ష్మి ఎక్కిస్తాను మీకు. నీ మేనమామ కూడా 5,000 రూపాయలు కట్నం ఇస్తలేడు. ఎవరిస్తానో కట్నం? కేసీఆర్ ఇస్తాడంట. కానీ కళ్యాణ లక్ష్మి పేరిట అరే ఇది మాది ఏమైందా నీ మైకు? ఇవాళ కళ్యాణ లక్ష్మి మీకు 1,16,116 రూపాయలు ఇస్తారు. అమ్మా దీని డబ్బెంతో తెలుసా మీకు? 3,000 కోట్లు. సంవత్సరానికి పుస్తకాలు కట్టడానికి ఆయన పేరు కోసం మనకిచ్చే డబ్బు 3,000 కోట్లు. నీ పెన్షన్ ఇస్తానంటున్నావు చూసినావా? నీ పెన్షన్ల కోసం ఇచ్చే డబ్బు మొన్నదాకా 8,000 కోట్లు ఉండే, ఇప్పుడు 11,000 కోట్లు ఇస్తారు కావచ్చు. పెరిగినాయి కాబట్టి, పెన్షన్ పెరగలే, పెన్షన్ సంఖ్య పెరిగినాయి కాబట్టి. అంటే 3,000 కోట్లు, ఈ 11,000 కోట్లు 14,000 కోట్లు అవుతుంది. ఓ ఆరోగ్యశ్రీ ఇంకొక 1,000 కోట్లు అవుతుంది. అంటే 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కేసీఆర్ గారు మీ దగ్గర ఎంత తీసుకుపోతుందో తెలుసా? మీ దగ్గర 45,000 కోట్ల రూపాయలు ఒక సారాసి సలామి మాత్రమే తీసుకుపోతాడు. మీరు చూడండి, ఎక్కడైనా బ్రాండ్ షాపులు పక్కకే సిట్టింగులు. వీడిక్కడ తాగాలి, బయటికి పోవాలి, పోలీసులు పట్టుకోవాలి, మళ్ళీ ఫైన్ వేయాలి. వాస్తవం కదా? మీరు చెప్పండి. ఇవాళ మొత్తం దేశంలో తాగుట్లో నంబర్ 1 స్టేట్ తెలంగాణ. ఆయన అంటాడు చూసినా, నంబర్ 1. నేను కొత్తగా ఆర్థిక మంత్రిగా అయినాడు. తాగుడు ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 10,700 కోట్ల రూపాయలు. ఇవాళ మనం కడుతున్న డబ్బు 45,000 కోట్ల రూపాయలు. మురికి పని చేసి ఇళ్లలో బాసలు తోమి బట్టలు ఉతికిన పైసలు, బండ కొట్టిన పైసలు, పెన్షన్ల పైసలు ఎడిపోతున్నాయి బరకత లేకుండా. అంటే తాగుడు పోతున్నాయి. ఒకప్పుడు తాగుడు అంటే సుట్టపొడి వస్తే తాగేది. రోజు తాగేటోళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఇవాళ తాగుడు మాత్రమే కాదమ్మా, ఒకనాడు 10 మంది పిల్లలున్నా గొప్పగా బతికిళ్ళు. ఎక్కడోడక్కడ చదువుకున్నాడు, ఎక్కడోడక్కడ బతికిండు తప్ప ఇవాళ 2 పిల్లలు 3 పిల్లలు వాడు ఏమైపోతాడో ఆందోళన ఉన్నమాట. వాస్తవం కాదా? వాడు కేవలం తాగుడు మాత్రమే కాదు, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు హైదరాబాద్ నగరంలో రాజ్యం వెళ్తున్న వార్తలు చూసినప్పుడు ఇలా గగురుపాటు పెడుతుందమ్మా. మన పిల్లలు ఏమైపోతున్నారని చెప్పి బాధపడుతున్నారు. ఈ స్కూల్ లేదు, ఆ స్కూల్ లేదు, ఈ కాలేజ్ లేదు, ఆ కాలేజ్ లేదు, చూస్తూ ఉన్నాం మనం. అందుకే ఇవాళ మొత్తం బెల్ట్ షాపులు, బ్రాండ్ షాపుల పక్క పక్కన సిట్టింగులు, రెస్టారెంట్లు మొత్తం కలిస్తే 45,000 కోట్ల రూపాయలు తీసుకుపోతాడు. తాగి తల్లిని కొడతాడు, తల్లిని వద్దలా కొడుకంటే కొడతాడు, భార్య వద్దయా పిల్లలకు ఫీజు కట్టడానికి పైసలు లేవాయంటే కొడతాడు. తాగి దానికి అలవాటై 35 ఏళ్ళకి 40 ఏళ్ళకి లివర్ ఖరాబ్ అయిపోయి కిడ్నీలు చచ్చిపోతున్న వాళ్ళ సంఖ్య తెలియదా మనకు? అనేక మంది ఊర్లలో తాగుడు మానిపించడం కోసం ప్రయత్నం చేసి అలసిపోయి చివరికి దవాఖానకు పోతే పుస్తల తాడు కాపాడుకోవడం కోసం కాళ్ళ కాడపడి నా భర్తను బతికించమని చెప్పేటువంటి కేసులు ఎన్ని ఉంటే నేను ఆరోగ్య మంత్రిగా పనిచేసేవాడు చెప్తున్నాను. ఇవాళ లక్షల సంఖ్యలో ఉన్నారు. మనొక పత్రిక రాసింది, 6,70,000 మంది తాగుడుకు బానిసలైనరు. వీళ్ళు ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే
6,70,000 మంది ఆడబిడ్డల పుస్తలు తాను తెగిపోతాయి. గుర్తుపెట్టి కేసీఆర్ ఏం చెప్తారు సార్, రోజు సారా బాటిల్ అమ్మిన పైసలు సాయంత్రం కట్టుకొని శాంక్షన్ చేసినప్పటికి కూడా మోరీలు కడతలేరు సుమా, రోడ్లు వేస్తలేరు. ఎందుకు? బిల్లులు వస్తలేవు. మీకు తెలుసు బిల్లులు వస్తలేవు. మీరు ఉద్యోగులు ఉన్నారు, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రోజు జీతాలు పడుతున్నాం. వాస్తవం కాదా? రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా కేవలం మన ఈ దమ్మాయిగూడెంలో నీ చౌరస్తాలో ఎవరైనా అడుక్కునే అమ్మ ఉంటే వాటిని బుచ్చవాడు కూడా చూసా, అడుక్కునే అమ్మ ఉంటే కూడా ఆ ఇంట్లో ఏదైనా మగపిల్లను ఆడపిల్లను పుడితే ఆ మగపిల్ల ఆడపిల్ల 1,25,000 అప్పుతో పుడుతుంది. మనం అనుకుంటాం 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది, ఎవడెక్కడ పోతే నాకేది, 1,110 రూపాయలు వచ్చింది, ఇక్కడ ఎవడెక్కడ పోతే నాకేది. పోయిన సంవత్సరం ఆగస్టు మాసం పెన్షన్ కూడా ఇవ్వలేకపోయింది. గుర్తుపెట్టుకోండి, పోయిన సంవత్సరం ఆగస్టు మాసం పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఇవాళ ఫిబ్రవరి మాసం కదా, ఇవాళ నాకు తెలిసి డిసెంబర్ పెన్షన్ వస్తుంది. ఇలా డిసెంబర్ పెన్షన్ వస్తుంది తప్ప ఫిబ్రవరి పెన్షన్ రాదు. ఇవాళ పరిస్థితున్నది. నేను మీ అందరికీ ఒక్కటి మా మీద విమర్శ చేస్తున్నాను, బాగా విమర్శ చేస్తున్నాను. ఒక 2 విషయాలు చెప్పుకోవాలి. ఒకటి, పెట్రోల్ కేంద్ర ప్రభుత్వం అమ్ముతా అని చెప్తున్నారు. అవును, కేంద్ర ప్రభుత్వమే పంపుతుంది. కానీ మీకు తెలుసా, మీరు పోయించుకున్న లీటర్ పెట్రోల్లో దాని ధర 110 రూపాయలు, దాంట్లో 37 రూపాయలు కేసీఆర్కు ట్యాక్స్ కడతావు. ఎంత కడతావు? 37 రూపాయలు. కేంద్ర ప్రభుత్వానికి ఎంత కడతాం మనం? 19 రూపాయల 55 పైసలు కడతాం. 19 రూపాయల 55 పైసలు కడతాం. రాష్ట్రానికి 37 రూపాయలు కడతావు, కేంద్రానికి 19 రూపాయలు 50. నేను ఒక మాట అంటున్నా, ఇప్పటిదాకా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఇప్పుడు చెప్పడం. నరేంద్ర మోడీ గారు ఒక మాట అంటారు, నేను 140 కోట్ల ప్రజల ఆశీర్వాదంతో ఈ కుర్చీలో కూర్చున్న బిడ్డను, నేను పాలకుని కాను, నేను సేవకుని అంటాడు. ఈ ప్రజలకి మన కరోనా కష్టకాలంలో ప్రపంచంలో ఎవరు సాహసం చేయలే. పెద్ద దేశాలు నిలబడిపోయినాయి. మీకు తెలుసు, అమెరికా ఏడ్చింది, లండన్ ప్రధానమంత్రి గారు కంటనీరు పెట్టుకున్న సందర్భాన్ని మీరు చూసిండ్రు. దేశాలకు వణికిపోతే ధైర్యాన్ని ఇచ్చి ఆకలికి బియ్యం ఇచ్చి, మన బియ్యం ఆయన ఇచ్చినట్ట బియ్యం ఇచ్చి వ్యాక్సిన్ని ఇక్కడే ఉత్పత్తి చేసి ఇవాళ వ్యాక్సిన్ ఇప్పించి ప్రజలకు కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు, గుర్తుపెట్టుకో. కానీ ఎప్పుడన్నాడు ఆయన నేను ఇచ్చినాను మాత్రం, ఎప్పుడన్నాడు నేను ఇచ్చినాను. కానీ కేసీఆర్ మాత్రం నేను ఇచ్చిన అంటాడు. ఎవరి ఫోటో పెడతారు? ఏ స్కీమ్ అయినా ఆయన ఫోటో ఉంటుంది, గుర్తుపెట్టుకో. కానీ నరేంద్ర మోడీ గారి ఫోటో ఇక్కడ ఉండదు. నేను అంటున్నా, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా మనం మన రక్త మాంసాల మీద ఉత్పత్తి చేయబడ్డ సంపద పైసలు తప్ప, టీవీ కొనుక్కుంటే ట్యాక్స్ కట్టవా? పప్పు కొనుక్కుంటే ట్యాక్స్ కట్టవా? పెట్రోల్ పోసుకుంటే ట్యాక్స్ కడతలేవా? ఏ వస్తువు కొన్నా ట్యాక్స్ కడతావు. నీ పైసలతో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది, నీ డబ్బుతో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ఈ సంపదకి ఓనర్లు మీరు మాత్రమే. ఓనర్లు నరేంద్ర మోడీ గారు కాదు, ఓనరు కేసీఆర్ గారు కూడా కాదు. గుర్తుపెట్టుకోండి, మన సంపదతో సోకు చేసుకుంటా మన మీద పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకండి, మీరు కేసీఆర్ గారి మాటలు వింటున్నప్పుడు ఒక్కటి గుర్తు చేసిపోతాం. తెలంగాణ ఉద్యమంలో ఆయన ఏం మాట్లాడతారు? ఇలా బోడీ చాలా బూతులు మాట్లాడతారు, నాకు నోట్లకు రాదు. కానీ వాళ్ళు కత్తి కాదు, నెత్తి కాదు, ఈ బోడీ మనుషులు మాట్లాడతారని చెప్పి ఒక మాట మాట్లాడు. తెలంగాణ ఉద్యమంలో నేను అడుగులు బుక్కి ఉద్యమాన్ని నడిపిన,
నేను ఉపాసం ఉండి ఉద్యమం నడిపిన, నీళ్లు తాగి ఉద్యమం నడిపిన అని చెప్తారు కదా. ఆనాడు ఆంధ్ర పాలకులు మనకు డబ్బులు ఇచ్చి బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్న ఓట్లల్లా మీరు తీసుకోండి, అవి అక్రమ డబ్బు, వేసుకునేది మాత్రం మనకి వేసుకోమని చెప్పిన లేదా కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ రూపాయలు లేనట్టే కదా, అప్పుడు ఉపాసం ఉండి ఉద్యమం నడిపే పైసలు లేనట్టే కదా, అడుగులు ముఖ్య ఉద్యమం పైసలు లేనట్టే కదా. పైసలు లేని కేసీఆర్కు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క హుజరాబాద్లో నా ఒక్కని బండిగా పిసుకాలని 600 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టిండు. ఇది సక్రమైన డబ్బా, అక్రమమైన డబ్బా మీరు చెప్పండి. దేశంలో ఎక్కడన్నా నాకు ఓటుకు 6,000 రూపాయలు రాలేదని చెప్పి రోడ్ల మీదకి వచ్చి మహిళలు ధర్నా చేసే సందర్భం ఎక్కడ ఉందా? ఉంది తెలంగాణలో, ఉంది తెలంగాణలో. మన మునుగోడు ఎన్నికలప్పుడు ఏం చేసిన ప్రజలు బయటకు వచ్చి నాకు ఇంకా మా ఊరికి ఇంకా పైసలు రాలేదు, మా పైసలు ముట్టినాకనే మేము పోలింగ్ బూత్ పోదామని చెప్పింది. ఇవాళ కేసీఆర్ గారు యూపీలో, తమిళనాడులో, బీహార్లో, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఏం చెప్పదలుచుకున్నాడు? నా దగ్గర బోర్డంత సంపద ఉంది, పైసలున్నాయి, ఓ పిచ్చోళ్ళారా నేను ఓటుకు 10,000 రూపాయలు ఇస్తా, 5,000 రూపాయలు ఇస్తా, మా కోటేమని చెప్తారా రేపు కేసీఆర్ గారు? బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు, భారతదేశంలో విస్తరిస్తాడు, ఏం సాంప్రదాయం చెప్తాడు. పాపం వాళ్ళకు పైసలు అంటే ఏంటో తెలియని దగ్గర పైసలు ఆశ పెట్టి ఇలా పదవి పొందాలని ప్రయత్నం చేస్తున్నాం. వాస్తవం కదా, ఆలోచన చేయండి మీరు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఉండదు. ఒక్కడి మాత్రం సత్యం, ఇవాళ ఎక్కడ పేదవాళ్ళ భూములు మిగిలిట్లేదు, పేదవాళ్ళ భూములు మిగిలిట్లేదు. చాలా మందికి ఈ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? హైదరాబాద్ అదొక కల్ప తరువు, గుర్తుపెట్టుకో, అదొక కల్ప తరువు. లక్షల కోట్ల రూపాయల విలువైన భూములు మాయమైపోతున్నాయి. ధరణి వచ్చిన తర్వాత మీ భూములు మీకు కాకుండా పోతా ఉన్నాయి. అనేక మందికి ఇలా దారి తప్పిపోయినా ఉన్నాయి. ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ వస్తే రేపు సిలిండర్ ధర పెరుగుతుంది, పెరగదు. 100% నాలాంటి వాడు ఆర్థిక మంత్రిగా పనిచేసిన నా తెలంగాణ ఆడబిడ్డలకి ఆ వంటింట్లో పడే బాధ నాకేం తెలుసు. దానికి కూడా ఏం చేయాలో, ఏం ప్లాన్ రచించాలో తప్పకుండా ఆలోచించే బాధ్యత మాది మాత్రమే. భారతీయ జనతా పార్టీ ఏదో ఉత్తర గాలికి రాలే. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఒక సుస్థిరమైన అధికారాన్ని ఇస్తున్నటువంటి పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బాధ్యతతో పనిచేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. స్కాములు లేకుండా ఇవాళ దేశ ప్రతిష్ట ప్రపంచ చిత్రపటం మీద గొప్ప వెలుగుతున్న ప్రభుత్వం ఇది. కాబట్టి ఇవాళ తెలంగాణలో కూడా గొప్ప ప్రభుత్వాన్ని ఇవాళ ఏర్పాటు చేయడంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో తప్పకుండా చేస్తామని, ప్రజలకు మంచి జరిగే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ పెరిగిన కరెంటు బిల్లులు కావచ్చు, ఇవాళ పెట్రోల్ ధరలు కావచ్చు, గ్యాస్ ధరలు కావచ్చు, ఇవన్నిటి విషయంలో ఏం చేయాలో అవన్నీ చేసుకునే ప్రయత్నం చేస్తామని నిండు మనసుతో మీరు ఆశీర్వదించండి. రాబోయే కాలంలో ఒక మంచి సుపరిపాలన అందించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తామని చెప్పి మనవి చేస్తూ, 6 అయినా ఇవాళ ఊళ్ళలో మాట్లాడుకుంటున్నారు, ఇళ్లలో మాట్లాడుకుంటారు. ఈ దఫా మాత్రం కేసీఆర్ ఓటేద్దని చెప్పి అనుకుంటాను. మళ్ళీ ఓటైతే కాళ్ళు కట్టేసుకొని పోతారని అనుకుంటాను. మీకు చాలామంది భయపడుతున్నారు, సోషల్ మీడియాలో పెడితే కూడా పట్టుకపోతాను, ఏదైనా మాట్లాడితే ఎదురు తిరిగితే పట్టుకపోతాను, పోలీసులతో రాజ్యం నడుపుతాను. పోలీసులతో రాజ్యం నడిపితే ఎవడు బాగుపడడు. అది పోయే కాలం. దీపం ఆరిపోయే ముందు ఎట్లా వెలిగిపోతుందో గట్లనే ఇలా వెలిగే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులు కూడా ఇలా మీరు ఇంత గొప్పగా మీ అందరూ మీరు వచ్చి జైలు సందర్భంగా మీ అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలా మొత్తం తెలంగాణలో ఎక్కడ పోయినా ఇదే వాతావరణం ఉంది. తప్పకుండా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రేపు కాషాయ జెండా రేపరేపలాడతానని చెప్పి మనం సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.